హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే నా. సో డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరందరూ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి చూడండి, మొత్తం ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16లో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ ఖచ్చితంగా పెట్టి ఫిల్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకోండి. ఇది ఓకే, ప్యాన్ అండ్ జూమ్లో 2 ఫింగర్స్ పెట్టి ఎక్కువ జూమ్ చేయండి. ఇలా ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. దీని సైజు నియర్లీ కరెక్ట్గా 30 సెకండ్స్ ఉండాలి, గుర్తుంచుకోండి. 30 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఇచ్చిన ట్రీ ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా చివర పట్టుకొని పెద్దగా చేసి కొంచెం రొటేషన్ ఇవ్వండి. ఈ పక్కకి పెట్టేసేయండి. ఇలా ట్రీని పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఇప్పుడు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. ఆన్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా ఇంకొంచెం పెద్దగా చేద్దాం. రైట్, బాగుంది. ఈ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. వీటన్నిటికీ యానిమేషన్ పెట్టాలి, గుర్తుంచుకోండి. లేయరు మీడియా. నెక్స్ట్ ఇచ్చిన ఇంకొక ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి పెట్టి ముందు క్రాప్ చేసుకుందాం. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసి తర్వాత ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా పెడదాం ఇక్కడికి. ఓకే, బాగుంది. రైట్, చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక గ్రాస్ పిఎన్జీ ఇచ్చాను, ఇక్కడికి తీసుకోండి. ఇలా ఓకే, రైట్, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది క్లిక్ చేసి స్టార్టింగ్లో ఇక్కడ కీ సింబల్ ఉంటుంది. ఇక్కడ నేను కీ చూపిస్తా చూడండి. టార్గెట్ ఇచ్చాను, ఈ కీని టచ్ చేయండి. కీ యాక్టివేట్ అవుతుంది కరెక్ట్గా 5.5-6 సెకండ్ల మధ్యలో. ఓకే, ఒక 7 సెకండ్లు పెట్టేసి ఫస్ట్కి రండి. ఓకే, రైట్, సారీ 7 సెకండ్లు కాదు, ఇక్కడ కీ సింబల్ యాక్టివేట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళి కరెక్ట్గా చివరి పాయింట్లో పెట్టి దీన్ని మొత్తం డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేస్తే ఇలా వెళ్తుంది మీకు. ఓకే, రైట్, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటోని క్లిక్ చేసి సేమ్ కీ సింబల్ యాక్టివేట్ చేసి కరెక్ట్గా ఒక 7 సెకండ్లకు వచ్చి ఫస్ట్ ఉంచండి. ఈ అమ్మాయి ఫోటోని ఇటు జరపండి. ఫస్ట్ జరిపి 7 సెకండ్లకి రండి. 7 సెకండ్లకి వచ్చి ఈ ఫోటోని ఇలా జరపండి మిడిల్లోకి ఇక్కడికి. రైట్, ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది దీని యానిమేషన్ అనేది. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నెక్స్ట్ కలర్ కరప్షన్ ఉంది, గుర్తుంచుకోండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని అక్కడికి వెళ్ళి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కింద వాటర్ మార్క్ ఉంటుంది, క్రాపింగ్ అనే బటన్లో వాటర్ మార్క్ తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి క్రాపింగ్లో ఎడ్జెస్ కూడా కొద్దిగా క్రాప్ చేయండి, సైడ్లు కూడా ఇలా. ఓకే, బాగుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమా కీ ఆప్షన్ ఆన్ చేయండి. ఈ క్రోమా కీలో కలర్ వచ్చేసి ప్యూర్ గ్రీన్ కలర్ ఉండాలి, చూసుకోండి. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొద్దిగా. ఇలా నీట్గా చేసుకొని ఇలా పైకి పెట్టి కొంచెం రొటేషన్ ఇవ్వండి. లిరిక్స్ని మీకు కావాల్సినంత రొటేషన్ ఇవ్వండి, నేను చెప్పానని కాకుండా ఇలా. ఓకే, రైట్, ఫస్ట్కి రండి. ఇక్కడ లేయరు, ఇక్కడ మీడియా. మళ్ళీ ఫ్లవర్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్, పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేసి ఇక్కడ కీ కలర్ రాసుకోండి. కీ కలర్లో మనకి ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి. కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కొద్దిగా. ఇలా నీట్గా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. క్రియేట్ చేయడం అయిపోయింది కానీ కలర్ కరప్షన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఫోటో కానీ అబ్బాయి ఫోటో కపుల్ ఫోటో ఏదైతే టచ్ చేసి అడ్జస్ట్లో కొంచెం సాచురేషన్ పెంచుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ టాప్ ఇమేజ్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది, ముందు ఇక్కడ సాచురేషన్ పూర్తిగా పెంచండి. ఓకే,
ఇలా పెంచి హ్యూ అని ఉంటుంది, ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని సెట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏ కలర్ పెట్టుకుంటే ఆ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను మీకు చేంజ్ అవుతుంది కదా, నేను జరుపుతుంటే అటు ఇటు. ఇలా కలర్ కరప్షన్ చేసుకోండి. ఇది మీకు ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇలా పెట్టుకోండి. ఇక్కడ -1 or 2 పెడితే మీకు ఏమవుతుందంటే మంచి పింక్ కలర్ వస్తుంది. 1 or 2 మైనస్ పెడితే గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. మీకు నచ్చిన ఫొటోస్తో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్తో క్రియేట్ చేసుకోవచ్చు. కలర్ కరప్షన్ కూడా చూపించాను, చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టాడు 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.